ఏమిటంటే దేవుని యందు ఆనందించండి, అతిశయించండి, సంతోషించండి అనే పదాలు ఎక్కువగా మనం చూస్తాం ఈ అధ్యాయంలో. ఇంకా 4వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుద్ది. 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ రాస్తున్నాడు అని అంటే చెరసాలలో అంటే జైల్లో తను బాధను అనుభవిస్తూ సంఘానికి రాస్తున్న మాటలు ఏమిటంటే మీరు ఆనందించండి. తను బాధపడుతూ ఏమని చెప్తున్నాడు, మీరు ఆనందించని చెప్తున్నాడు. ఈ మాట కొంచెం చాలా కష్టం, ఎవరికైనా కష్టమే. అంటే ఇంపాసిబుల్ కాదు, అసాధ్యం కాదు, కానీ కష్టం. తను బాధను అనుభవిస్తూ ఏమని చెప్పాడంటే మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి సంఘానికి చెప్తున్నాడు. తాను చెరసాల్లో, ఎక్కడ ఇంట్లో కాదు, చెరసాల్లో అంటే జైల్లో తన బాధను అనుభవిస్తూ సంఘానికి లేఖ రాస్తున్నాడు. సంఘస్థులారా, ఫిలిప్పి సంఘస్థులారా,